So, good morning, students. I welcome you all to this first session in this week. ఇప్పుడు మన ఎలెక్టివ్ పేపర్ ఆధునిక ఐరోపా చరిత్ర గురించి మనం ఈరోజు చర్చిద్దాం. నేను చర్చని ఎప్పుడు ఎందుకంటున్నానంటే, ఇది కేవలము నేను మాట్లాడుతూ మీరు వినడమని కాకుండా మీరు కూడా దీంట్లో పాల్గొనాలా అనే ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుతుంటాను. అందువల్ల నేను చర్చ అంటున్నాను. ఈనాటి మన పాఠ్యాంశం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మునుపు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు. అంటే రెండు ప్రపంచ యుద్ధాల నడుమ ఐరోపా ఖండము మన టాపిక్. ఇది మొదటి ప్రపంచ యుద్ధము 1914లో స్టార్ట్ అయ్యి 18లో అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధము 1939లో మొదలై 45లో అయిపోయింది. మనము గత వారం అంతా కూడా మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు, గమనము, ఫలితాలు ఇవన్నీ చదువుకున్నాం. సో ఇప్పుడు ఈ వారంలో మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి నడుమ జరిగిన సంఘటనలు ఆల్రెడీ మనం మొదలు పెట్టాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు మొదలు పెట్టాం. ఏమిటవి? వర్సైల్స్ ఒప్పందం. ఏం చెప్పింది వర్సైల్స్ ఒప్పందము, ఎలా జరిగింది, దాని పర్యవసానం ఏమిటి, దాని ఫలితాలు ఏమిటి, లాభ నష్టాలు ఏమిటి చదువుకున్నాం. ఇంకొక అంశము నానాజాతి సమితి. అది ఎందుకు ఆవిర్భవించింది, దాని ఆశయాలు ఏమిటి, దాని గుణగణాలు ఏమిటి, దాని అంగాలు ఏమిటి, అది ఏం చేస్తూ ఉండింది అనేది. తర్వాత నానాజాతి సమితి యొక్క వైఫల్యాలను గురించి కూడా మనము అంచనా వేశాం. ఈరోజు క్లాసులో ఆ తర్వాత ఏమైంది అంటే ఈ రెండు అంశాలే కాకుండా ఇంకా వేరే వేరే సంఘటనలు ఏమిటి అంటే వాటిలో ప్రధానంగా మనం చదివేది ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజిజం. అంటే ఇటలీలో ముస్సోలినీ లాంటి నిరంకుశుడు, జర్మనీలో హిట్లర్. ఇవన్నీ మనకు అంటే ముఖ్యంగా ఎందుకు వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నామంటే ఆ రెండో ప్రపంచ యుద్ధానికి ఒక ప్రధాన కారణము వాళ్ళిద్దరు. చాలా కారణాలు ఉన్నాయమ్మా, ప్రధాన కారణం. అందువల్ల ఈ రెండు ప్రపంచ యుద్ధాల నడుమ జరిగిన సంఘటనలు చాలా ప్రాధాన్యతనే సంతరించుకొని ఉన్నాయి. ఓకే, అసలు రీక్యాప్ అంటే జరిగిన కథ మనం ఒకసారి మళ్ళా మననం చేసుకోవాలి కూడా. ఏమిటంటే సో ఈ నాజిజం కానీ ఫాసిజం కానీ ఐరోపాలో తలెత్తడానికి ఒకానొక ప్రధాన కారణము నానాజాతి సమితి యొక్క వైఫల్యం. సార్ ఒక్క నిమిషం సార్. చెప్పుమ్మా. చెప్తాను సార్. ఆమెకి ఫెయిల్డ్ మీటింగ్ అని వస్తుందంట శ్రావణికి. ఇంకోసారి ట్రై చేయమనమ్మా. చెప్తాంటే మరి చూసాను కూడా ఫెయిల్డ్ మీటింగ్ అని వస్తుందంట సార్. అంటే నెట్వర్క్ ఉండదు అమ్మాయికి, లేకుంటే కరెక్ట్ గా నేను ఏది పంపించినా అదే నొక్కమను. సరే సార్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వేరే సార్లు పంపించారు, పొరపాటున కన్ఫ్యూజ్ అయిపోయింది చేసిందేమో. సరే సార్. ఓకే ఓకే.
ఓకే స్టూడెంట్స్, ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటాయి మనకు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసుల్లో మనకి జనరల్ క్లాసుల్లో కూడా సర్కులర్ అని ఇట్లా ఏదో ఒకటి వస్తుంటారు, స్టూడెంట్స్ ఇంటర్ఫియర్ అవుతుంటారు, ఉంటాయి. కాబట్టి ఇది నెట్ది కాబట్టి చాలా మనం ఇంకా ఇప్పుడిప్పుడే ఓకే నిజంగా చాలా మటుకు మనము దీంట్లో బాగానే సర్దుకున్నాము ఈ కొత్త టెక్నాలజీకి. ఇంకా దీంట్లో చాలా అద్భుతాలు ఉన్నాయి, మనం నిదానంగా ఇంకా కొంచెము వెళ్దాము. సో ప్రస్తుతానికి మనము ఈ చర్చల వరకు షేరింగ్ వరకు మనము ఎదిగాం. రైట్. సో రెండు ప్రపంచ యుద్ధాల మధ్యన జరిగిన సంఘటనలు కదా మనం చర్చించేది. ఇప్పుడు ఆ హిట్లర్ కానీ ముస్సోలిని కానీ ఆ స్థాయిలో వారు రావడానికి, ఆ రెండు దేశాలలో పూర్తిగా నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడడానికి, మళ్ళీ ఐరోపా ఖండంలో అలజడులు, అనుమానాలు, ఆందోళనలు, తగాదాలు ఇవన్నీ ఏర్పడడానికి నానాజాతి సమితి యొక్క వైఫల్యం ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. విజయాల మీద దృష్టి పెట్టాం మనం. అంటే రాజకీయంగా కొన్ని సమస్యలను పరిష్కరించిందని చెప్పుకున్నాము, ఆర్థికంగా కొంత మేలు చేసింది, కొన్ని దేశాలు సహాయం చేసింది అని చెప్పుకున్నాము, పేద దేశాల సంక్షేమానికి కృషి చేసిందని చెప్పుకున్నాము, అంతర్జాతీయ న్యాయస్థానము చాలా సమస్యలు, సుమారు 71 సమస్యలను అది పరిష్కారం చేసిందని చెప్పుకున్నాము, అధిష్ట రాజ్యాలకు చాలా పద్ధతిగానే పర్యవేక్షణ చేసిందని చెప్పినాము. ఇంకా చాలా ఓడిపోయిన దేశాల్లో ఆర్థికంగా చాలా దెబ్బతింటే వాటికి ఎనలేని సహాయం చేసింది. ఇంకా మైనారిటీల కోసం పనిచేసింది, మద్యపాన నిషేధానికి కృషి చేసింది, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిషేధించడానికి కృషి చేసింది, వ్యభిచార విషయంలో, నిరక్షరాస్యత నిర్మూలన విషయంలో, స్త్రీ శిశు సంక్షేమ విషయంలో తీవ్రమైన కృషి చేసింది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ రెండు యుద్ధాల మధ్యన ఈ నానాజాతి సమితి ఎక్కడ వైఫల్యమైందంటే, పెద్ద రాజ్యాలు ఏదైనా తప్పు చేస్తే వాటిని అరికట్టడంలో ఇది విఫలమైంది. మనం చెప్పుకున్నాం మొన్న ఏమి ఏం చెప్పుకున్నాం మొన్న, అయ్యా బెల్జియంకు జర్మనీకి మధ్య చిన్న తగాదా వస్తే సెట్ అయింది మ్యాటరు, పరిష్కారం చేశారు వాళ్ళు. తర్వాత మన ఫిన్లాండ్ స్వీడన్కు మధ్యన ఘర్షణ వస్తే పరిష్కారం చేసింది. గ్రీసు దేశము బల్గేరియా దేశాల మధ్య గొడవ వస్తే పరిష్కారం చేసింది. ఓకేనా, విజయాలే. దాదాపు 71 సమస్యలు పరిష్కారం చేసింది. కానీ ఎక్కడ వైఫల్యం అంటే, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు, కొంత చిన్న రాజ్యాల సమస్యలు. కానీ బలీయమైన అగ్రరాజ్యాలు ఏదైనా తప్పు చేసినప్పుడు, దురాక్రమణకు దిగినప్పుడు వాటిని అరికట్టడంలో ఈ నానాజాతి సమితి విఫలమైంది. ఉదాహరణకు మంచూరియా అనే ఒక చిన్న దేశంపై జపాన్, ఆనాడు బలమైన దేశం, ఇప్పుడు చాలా ఏమనాలి, సిరి సంపదలతోన్న దేశము ఆర్థికంగా. సో మంచూరియాపై జపాన్ దాడి చేస్తే నానాజాతి సమితి గుడ్లప్పగిచ్చి చూసింది. ఇక అబీసీనియా ఇంకొక చిన్న దేశం, దాని మీద ఇటలీ దాడి చేస్తే ముసోలిని నాయకత్వంలో
నోరెత్తలేదు ఈ మన నానాజాతి సమితి. ఇక హిట్లర్ ఆస్ట్రియా పైన, చెకోస్లోవేకియా పైన దురాక్రమణలు చేస్తే సమితి ఏమి చేయాలి? ఐ మీన్ దురాక్రమణకు గురైన దేశాలు నెత్తి నోరు మొత్తుకున్నాయి. మమ్మల్ని పెద్ద దేశాలు ఆక్రమిస్తున్నాయి, మమ్మల్ని సాయం చేయండి, కాపాడండి అని. కానీ నిస్సహాయత వ్యక్తం చేసింది నానాజాతి సమితి. దాంతో 1939 నాటికే, అంటే రెండో ప్రపంచ యుద్ధం మొదలైన సంవత్సరం అది, అప్పటికి నానాజాతి సమితి చేతులు ఎత్తేసింది, విచ్ఛిన్నమైపోయింది. ఈ నానాజాతి సమితి అవివేకుల మండలి అని పేరు తెచ్చుకున్నది. అవివేకులు అంటే ఫూల్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ కాదు అది, లీగ్ ఆఫ్ ఫూల్స్. అవివేకులు, అసమర్థులు, నిస్సహాయుల మండలి అని దానికి పేరు వచ్చేసింది. మరి ఆ పేద దేశాల ఆక్రందనను, అంటే బలహీన దేశాల యొక్క బాధలను పట్టించుకోలేదు. ఇలా అది భిన్న అభిప్రాయాలకు వేదిక అయింది తప్ప కూర్చొని అందరూ మాట్లాడే సమస్యల పరిష్కారానికి అది ఏమి చేయలేకపోయింది. ఇట్లా ఈ విధంగా సమితి చివరికి విశ్వశాంతి స్థాపనలో విఫలమై రెండవ ప్రపంచ యుద్ధానికి ఆపలేకపోయింది. ఎందుకు ఇది కంట్రోల్ చేయలేకపోతా ఉంది? కొన్ని బాగానే చేసింది కదా, ఆర్థిక సహాయాలు చేసింది, కొన్ని దేశాల మధ్యన పరిష్కారాలు చేసింది, కొన్ని సాంఘిక విజయాలను సాధించింది. మరి ఇక్కడ ఇటలీ అబిసినియా మీద, జర్మనీ ఆస్ట్రియా మీద, జపాను మంచూరియా మీద దురాక్రమణలు పాల్పడితే అయ్యా మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటే నానాజాతి సమితిని చేతులు ఎత్తేసింది. ఎందుకు జరిగింది? ఎందుకు నానాజాతి? మరి అంతంత పెద్ద పెద్ద రాజ్యాలు దాంట్లో భాగస్వామి ఉన్నాయి కదా, అన్ని గెలుపుని దేశాలు కదా దీంట్లో ఉంటుంది. మరి వై డిడ్ దే ఫెయిల్? ఎందుకంటే చూద్దాం ఏవి కారణాలు. ఒకసారి మనం యాక్చువల్గా మీరు గత వారంలో ఆ పాట వినినప్పుడు కొంత అవగాహన వచ్చింటారు. ఎందుకు ఫెయిల్ అయిందంటే దాని వైఫల్యాలకి ముఖ్య కారణాలు ఏమిటంటే, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనట్లే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఐరోపా ఖండంలోని అనేక దేశాలు పైకి పెద్ద మనిషి మాటలు మాట్లాడినప్పటికీ ప్రతి దేశము విపరీతమైన తీవ్రమైన ఏమనాలి ఉన్మాదకరమైనటువంటి జాతీయత భావనతో అది కూడా ఉన్నాయి. అన్నారు మాట వరుసకి అందరం కలిసి ఉందాము, ఒకరినొకరు సహకరించుకుందాము, మనం పెద్ద షావుకారు దేశమైన, ఆయుధంగా బలమైన దేశమైన పేద దేశాల జోలికి పోకూడదు, కలిసి ఉందాంరా, కలిసి నడుద్దాంరా, మనమంతా ఒకటే, మనుషులంతా ఒకటే అని చెప్పుకున్న దానికి బాగున్నాయి రాతపోతాము.
కానీ ఆచరణలు లేవు. ఎందుకంటే యుద్ధం ముగిసిన గెలుపొందిన దేశాలు, ఓడిపోయిన దేశాలలో అదే విధమైన ద్వేషపూరితమైనటువంటి జాతీయతా భావం. నా దేశం బాగుండాలి అనుకోవడం జాతీయతా భావం అవుతుంది, కానీ నా దేశమే బాగుండాలి, ఇతర దేశాలన్నీ సర్వనాశనం కావాలి, ఆ దేశాల మీద పెత్తనం చేసైనా సరే నేను నా దేశము అగ్రస్థానంలో ఉండాలి, ఇది ఎప్పటికీ పనికిరాదు. ఇది ఇది మంచి పద్ధతి కాదు. కానీ ఉంది, అది ఉన్నప్పుడు అంటే తీవ్రమైన జాతీయ. నువ్వు లేటుగా వస్తున్నావు, మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నావు జగదీష్. గుడ్ మార్నింగ్. నోటీస్ చేసిన ఓకే రైట్. ఇక్కడ సో తీవ్రమైన జాతీయత భావనతో ఆ దేశాలు ఉన్నప్పుడు నానా జాతి సమితి భావాలైన, గొప్ప భావాలైన విశ్వమానవ సౌభ్రాతృత్వము, విశ్వశాంతి అనేటివి పేపర్ మీద ఆశయాలు మాత్రమే ఉంటాయి. పేపర్ మీద మాత్రమే. ఎందుకంటే స్వార్థపూరితమైన, సంకుచితమైన ఆ జాతీయత భావాలు ఈ సమితి యొక్క ఆశయాలను బలిపెట్టేసినాయి. లేదమ్మా, ఏమంటానే చెప్పడానికి బాగా ఉంటాయి, కానీ ఆ యొక్క దేశాల, సభ్య దేశాలలో ఆ సంకుచితమైన జాతీయత భావం ఉన్నప్పుడు ఈ గొప్ప గొప్ప ఆశయాలు ఎక్కడ వచ్చాయి? మనం ఇంకా మనం కూడా చూస్తుంటాం, మన ఊర్లలో మన పెద్ద మనుషులు కానీ మనలో కానీ ఎంతో మందిని పైకి చెప్పేటి జనం గొప్పగా ఉంటాయి, ఆచరణలో అవి లోపాలు. నానా జాతి సమితి ఆశయాలు గొప్పవి, కానీ ఆశయాలను ఆచరణలో పెట్టే మనుషులు ఏమనాలి? మరుగుజ్జులు అంటే మానసికంగా, నైతికంగా అంత గొప్ప ఆశయాలు ఆచరణలో పెట్టలేకపోయారు. అందువల్ల నానా సమితి విఫలమైందని పెద్ద ఆశ్చర్యం లేదు. దీనికి బాధ్యత వహించాల్సింది బయట వాళ్ళు ఎవరో కాదు, ఆ సంస్థలో పెట్టినవారు, ఆ సంస్థలో ఆరంభం నుంచి ఉన్నవారు, అందులో సభ్య రాజ్యాల యొక్క ప్రముఖులదే బాధ్యత అని చెప్పవచ్చు. నేనున్నాను మీకు క్లాస్ లెక్చరర్ని, మిమ్మల్ని టైంకు రమ్మని, మిమ్మల్ని బాగా ప్రిపేర్ అయ్యి రమ్మని, క్రమశిక్షణతో ఉండమని చెప్పి నేను అలా చేయకపోతే ఏమవుతుంది? అన్ని ఆశయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆచరించాల్సిన పెద్ద, అలా ఆచరించే తట్లుగా చూడాల్సిన పెద్ద మనిషి ఆచరణ తానే ఆచరించలేకపోతే మీ అందరిలో చులకనైపోతా. ఇటువంటి క్లాసులు ఎందుకు వైఫల్యం జరుగుతాయి. ఏం చేసినాడు ఎక్కడైనా కూడా, మన ఇంట్లో పెద్దని తీసుకోండి, ఇంటి పెద్ద బాగా ఉంటే కుటుంబం అంతా బాగా ఉంటుంది. ఇక్కడ ఉడక నానా జాతి సమితిలో కూడా ఆ పెద్ద మనుషులుగా లేరు. ఊరిక పేపర్ మీద ఉన్న ఆశయాలు ఆచరణలు పెట్టలేకపోయారు. సో నానా జాతి సమితి విఫలం చెందిందంటే ఆ సమితిలోని సభ్య దేశాలు, ప్రధానంగా అగ్రదేశాలు, ఆ ఇంగ్లాండ్, ఆ ఫ్రాన్స్, ఇవన్నీ. ఇంకొకటి వైఫల్యం అంటే ఈ నానా జాతి సమితిలో
కొన్ని అగ్రరాజ్యాలు పాల్గొనలే ఫస్ట్ నుంచి కూడా. లేదు, చేరిన కొన్ని మధ్యలోనే వదిలిపెట్టిపోయాయి. కాదు, కొన్ని లేటుగా జాయిన్ అయినాయి. సో నానాది సమితిలో చేరని దేశాలు అంటే పెద్ద దేశాలు, చేరని దేశాలు కొన్ని ఉన్నాయి. తర్వాత చేరి మధ్యలో వెళ్ళిపోయిన దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత లేటుగా చేరిన దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా లేదు, గుర్తుందా మీకు? నానాజాతి సమితి ఏర్పడడానికి ప్రధానమైన సూచన చేసింది వుడ్రో విల్సన్, అమెరికన్ ప్రెసిడెంట్, 14 సూత్రాలలో. ఆయనే దీంట్లో చేరలేదు. మరి అదే చేరి అదే కొంచెం కంట్రోల్ పెట్టింటే మిగతా దేశాలు భయపడండి. అది చేయలేదు అంటే దానికి కారణాలతో అది నేను చేయలేదు. ఎందుకు నేను ఐరోపా ఖండ రాజకీయాలు నేను పాల్గొను, మా సమస్యలు మాకున్నాయి అనే రీతిలో అమెరికా డి నాట్ జాయిన్. సో సమితి ఆవిర్భావానికి ముఖ్య కారణమైనటువంటి అమెరికా దాంట్లో చేరలేదు. ఇంకా ఓడిపోయిన దేశం అనే పేరుతో జర్మనీని దాదాపు 6 ఏళ్ల పాటు సమితిలో చేర్చుకోలేదు. మళ్ళీ ఇప్పుడు 1926లో, అంటే 20లో ఇది వస్తే 1926లో జర్మనీ దేశము సభ్యత్వం తీసుకుంది. ఇది ఒక అకౌంటబిలిటీ ఉండేది దాంట్లో చేరింటే. తర్వాత రష్యా 1934లో రష్యా దాంట్లో మెంబర్షిప్ తీసుకుంది. (1934లో) రష్యా అప్పటికే ఒక పెద్ద రాజ్యంగా అవతరించింది. లెనిన్, తర్వాత స్టాలిన్ చాలా కాలం పాటు ఈ నానాది సమితిలో దానికి సభ్యత్వం లేదు. అది కూడా ఫస్ట్ నుంచి ఉంటే, అమెరికాకు రష్యాకు ఫస్ట్ నుంచి ఉంటే కొన్ని దేశాలు అరాచకత్వానికి పూనుకుని ఉండేవి కాదేమో. మళ్ళా చూడండి, రష్యా చేరిందే లేటు, కానీ 1930sలో మళ్ళీ వెళ్ళిపోయింది రష్యా. లేట్గా చేరింది, 2 ఏళ్ళు ఉండేది. మళ్ళీ దానికి చెప్పుకుందాం ఎందుకు వెళ్ళిపోయింది అనేది మళ్ళీ చెప్పుకుందాం. అట్లా జరుగుతుంది. మరి నానాజాతి సమితి ఎట్లా నడుస్తుంది చూడండి. బాధ్యతగా ఉండాల్సిన పెద్ద రాజ్యాలు బాధ్యతగా లేవు. కొన్ని దేశాలు అసలే చేరలేదు, అమెరికా చేరలేదు, రష్యా చాలా లైట్గా చేరి మళ్ళా వెంటనే వెళ్ళిపోయింది. జర్మనీనేమో చేరింది, కానీ హిట్లరు దూకుడుకు అది ఊరికే చేరినా ఒకటే చేరకుండా అనే పరిస్థితులు అట్లా ఉండింది. దాంతో చివరికి సమితి ఎట్లయిందంటే నానాజాతి సమితి చిన్న రాజ్యాలు లేదా బలహీన రాజ్యాల కూటమిగా మిగిలిపోయింది. ఎవరికి వారే యమునా తీరు. పైగా మై డియర్ స్టూడెంట్స్, ఈ సమితిలో చేరిన దేశాలు ఉన్నాయి కదా, మెంబర్షిప్ ఉన్న దేశాలు, వాటికి చేరినాయి కానీ మొహమాటానికి ఆ రాజ్యాలకు నానాజాతి సమితి యొక్క ఆశయాల పట్ల కానీ, వాటి యొక్క సిద్ధాంతాల పట్ల కానీ, ఆ లక్ష్యాల పట్ల కానీ
ఏ మాత్రం విశ్వాసం లేదు. చైర్మన్ మాకు మెంబర్షిప్ కావాలి, కానీ దానికి ఉదాత్తమైన ఆశయాలు. నానాజీ జాతి సమితి ఎందుకు ఏర్పడింది? ఆ భావాలు వాటికి మైండ్లో కానీ హృదయంలో కానీ చేరలేదు, సింక్ కాదు, జీర్ణం కాదు, చిత్తశుద్ధి లేదు, వాటి కమిట్మెంట్ లేదు. మరి ఎట్లుంటుందండి అట్లా? మనం ఇంత క్రితం మీకు చెప్పిన కాసేపు క్రితం జపాన్, ఇటలీ, జర్మనీ అవి దీంట్లో సభ్యత్వం ఉన్నాయి, పెద్ద రాజ్యాల కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. అవే వేరే దేశాల మీద దురాక్రమణ చేస్తూ ఉంటే ఏ విధంగా అవి నానా జాతి సమితిని బతికి బట్ట కట్టిస్తుంది? నేను క్లాసు టయానికి రావాల్సిన పెద్ద మనిషిని, ఒక లెక్చర్ని, నేను రాకుండా అంటే మిమ్మల్ని ఏమని చెప్తాను? మీకు ఏం డిసిప్లిన్ నేను చెప్తాను? ఏదో అంటాను ఒక సామెత, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందే. సిద్ధాంతాలను కాపాడినటువంటి అగ్రరాజ్యాలు, దురాక్రమణ అరికట్టాల్సిన అగ్రరాజ్యాలు అవే దురాక్రమణకు పూనుకుంటే ఇతర సభ్య దేశాల మీదనే అవి దాడి చేస్తే ఎవరు దిక్కు? నానా జాతి సమితి ఎట్లా నిలబడుతుంది? సో అందుకే ఈ దేశాలు మెంబర్షిప్ తీసుకున్నాయి, కానీ తీసుకునే రోజు నుంచి ఆయన్ని పక్కన పెట్టేసి ఈ పూర్తిగా నానా జాతి సమితి లక్ష్యాలకు విరుద్ధంగా అవి ప్రవర్తించడం మొదలుపెట్టాయి. సో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఒక ప్రధాన కారణము ఈ నానా జాతి సమితి తన ఆశయాలను ఆచరణలో పెట్టలేదు. అది కొంచెం పెద్దరికంగా వ్యవహరించుంటే, పెద్ద మనసుతో అది ఉండింటే బహుశా మనకు రెండో ప్రపంచ యుద్ధము రాకపోయి ఉండొచ్చు. ఇక నానా సమితి ఇంకొక వైఫల్యం ఏమిటంటే అమ్మా, ఆ రోజు వర్సైల్స్ ఒప్పందం జరిగింది కదా. వర్సైల్స్ ఒప్పందంలో దేశాలను, అది విజయ గర్వంతో ఉన్నటువంటి దేశాలు ఇష్టారాజ్యంగా బలహీన రాజ్యాలను విడదీసింది, కలిపింది, కోసింది, కలిపింది, ప్లస్సులు మైనస్లు డివిజన్స్ భౌగోళికంగా ఇష్టారాజ్యంగా ఆయా రాజ్యాల సరిహద్దులను నిర్ణయించింది. ఆశయం అయితే ఏంటి? ఆ జాతులను మనము గుర్తించాలి, ఆయా జాతులు చెప్పినట్టు జాతీయత రాజ్యాలు ఏర్పాటు చేయాలి. కానీ ఆచరణలు అట్లా జరగలేదే. ఆ వర్సైల్స్ ఒప్పందంలోని జాతీయ స్వయం నిర్ణయం అని ఏదైతే చెప్పుకున్నామో ఆ సూత్రము కొత్త రాజ్యాలను ఏర్పాటు చేయడంలో ఆయా దేశాలలో ఉన్నటువంటి మైనారిటీస్ యొక్క స్వాతంత్రాన్ని ఇది గుర్తించాలి. ఆయా ప్రాంతాల్లో కొందరు మైనారిటీలు, అంటే కొన్ని మైనారిటీ జాతులు మాకు మేమే ఉంటాము, ఆ పక్క దేశంతో కలపొద్దంటే ఈ వర్సైల్స్ ఒప్పందం లెక్క చేయలేదు. దానికి అనుకూలంగా కలిపేసింది, విడదీసింది, విభజించింది.
దాంతో ఛాయా దేశాల్లో అలజడులు రగిలినాయి. ప్రజల్లో అసంతృప్తి చెలరేగింది. ఆయా జాతి నాయకులకు ఈ సమితి పట్ల గౌరవం తగ్గింది. పోనీ ఓకే, వర్సైల్స్ ఒప్పందం లేదు, జరిగింది, ఏర్పడింది. ఇప్పుడు నానాజీ జాతి సమితి వచ్చింది కదా, అదన్నా ఆయా దేశాల్లో జరుగుతుంటే అలజడులను దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచించింటే ఈ ఘర్షణ ఎక్కువ అయ్యేది కాదు, రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసేది కాదు. అది చేపట్టలేదు నానాజాతి. ఎందుకు చేపట్టలేదు నానాజాతి సమితి? ఎందుకు చేపట్టలేదంటే, నానాజాతి సమితిలో పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో వారే వర్సైల్స్ ఒప్పందంలో పెద్ద మనుషులు. వారు చెప్పినట్టే వర్సైల్స్ ఒప్పందం జరిగింది. వారు చెప్పినట్టు ఈ కొత్త రాజ్యాలు ఏర్పడ్డాము, వారి వల్లనే కొత్త రాజ్యాలు జాతీయ అలజడులు రేగడం, అది జరుగుతూ ఉంది. దాన్ని అనసాల్సిన బాధ్యత ఎవరిది? నానాజాతి సమితి. నానాజాతి సమితి ఎవరు? ఆ ఒప్పందాలు చేసిన పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు. వీరు ఏం పరిష్కారం తీసుకొస్తారు? అక్కడ తప్పే, ఇక్కడ తప్పే. ఆడ చేసిన వాళ్ళే ఈ ఏం ముఖం తెలుగుతుంది అంటే ఆడ స్వార్థంతో చేశారు. వీటి కోసమే పెద్ద మనుషులు కాలేరు కదా. చివరికి ఏమవుతా ఉంది? ఆ నానాజాతి సమితి ఇట్లా ఫెయిల్ అయింది కాబట్టి, దాన్ని ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంది కాబట్టి, ఆ 1930 నుంచి దాదాపు 39 రెండో ప్రపంచ యుద్ధం తయారైనంత వరకు అనేక దేశాలు సమితి ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఇక్కడ గౌరవం పోయింది. పెద్ద దేశాల పట్ల గౌరవం పోయింది, నానాజాతి సమితి పట్ల గౌరవం పోయింది. ఇంకా మా దారి మేము చూసుకోవాలి. బుద్ధి చెప్పాల్సిన వాడే బుద్ధి తక్కువ పని చేస్తే మీకు క్లాస్లో టీచరు ఎట్లా ఉండాలని అట్లా ఉండకుంటే మీకు గౌరవం ఉంటుందా? ఓకే, అక్కడ టీచర్ స్టూడెంట్స్ కాదు, అన్ని సభ్య దేశాలే. కానీ పెద్ద దేశాలు గౌరవపరంగా క్రమశిక్షణతో త్యాగనిరతతో ఉంటే మిగిలిన దేశాలు కూడా మాట వింటాయి, గుర్తింపునిస్తాయి. కానీ ఇక్కడ జరగలేదమ్మా. అందువల్ల ఏమైందంటే ఈ అనేక రాజ్యాలు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాయి. చివరికి ఎట్లయింది? ఈ నానాజాతి సమితి ఆవిర్భావంలో గట్టి పాత్ర పోషించిన ఇంగ్లాండు, ఫ్రాన్సు ఇవి నానాజాతి సమితిని తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. తమ స్వప్రయోజనాలకు భంగం కలగకుండా అవి నానాజాతి సమితిని మిస్యూజ్ చేసుకోవడం మొదలుపెట్టాయి. తమకు నష్టం వస్తే సమితి ఆశయాలను తుంగలో తొక్కినాయి. తమకు లాభం వస్తే సమితి ఆశయాలతో పట్టించుకోకుండా వ్యతిరేకంగా పోయినాయి. అదే బలహీన రాజ్యాలు ఏమో తప్పు చేస్తే నువ్వు సమితి ఆశయానికి వ్యతిరేకంగా పోతున్నావు అని వాటిని మందలించావు. ఇట్లా నానాజాతి సమితి పరస్పర విరుద్ధంగా పనిచేసింది. స్వార్థంతో మిగిలిపోయింది. గెలుపున దేశాలకు అనుకూలంగా ఒక తొత్తుగా మారిపోయింది. సో అదంతా ఒక ఎత్తున్నా, అదంతా ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే వీటో పవర్. ఎవరికి వీటో పవర్ ఉండేది? ఆ పర్మనెంట్ మెంబర్స్కి ఉంది వీటో పవర్.
శాశ్వత దేశాలని చెప్పుకున్నామే. ఏంటి ఇవి? ఇంగ్లాండ్, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్ అన్నాడు. అమెరికా ఉండేది కానీ అమెరికా చేరలేదు కాబట్టి పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఎప్పుడు రష్యా వచ్చింది, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. కానీ ఓకే, రష్యాను కలుపుకున్నా కూడా ఈ శాశ్వత దేశాలు నానా జాతి సమితిలో ఉండేటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ అండ్ రష్యా, ఈ దేశాలకు వీటో పవర్ ఇచ్చింది నానా జాతి సమితి. అంటే సభ్య దేశాలన్నీ ఒక మాట మీద ఉన్న ఈ 5 దేశాలు సభ్య దేశాలు, అంటే సభ్య దేశాలు అంటే శాశ్వతంగా ఆ మహాసభ ఉంది కదా, జనరల్ అసెంబ్లీ, దాంట్లో అందరూ ఒక మాట మీద ఉండి ఈ శాశ్వత సభ్యులు ఉన్నటువంటి 5 దేశాలు కేవలం వీటో, ఈ శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి ఈ 5 దేశాల్లో ఒక్క దేశానికి వ్యతిరేకత ఉన్న సాధారణ తీర్మానము, ఆ తీర్మానము వీగిపోతుంది. ఇది వీటో పవర్ ఉపయోగిస్తే ప్రపంచ దేశాలన్నీ కూడబడుతున్నవాడుగా ఈ శాశ్వత దేశాలలో ఒక్క దేశం వద్దన్నవాడుగా ఆ నానా జాతి సమితి యొక్క సామూహిక నిర్ణయము విఫలమైంది. ఆ పవర్ వల్ల ఏమైందంటే అందరికీ ఉపయోగపడే అనేకమైన నిర్ణయాలు స్వార్థంతో ఉన్నటువంటి వీటో హక్కు కలిగిన దేశాలు తమకు అనుకూలంగా లేకపోతే వీటో చెప్పేసేది. అందువల్ల ఈ సమితి పట్ల సభ్య దేశాలకు గౌరవం లేదు. ఇంకొక లోపం ఏమిటి అంటే ఇది వ్యవస్థలోని లోపం. నానా జాతి సమితికి ఒక బాధ్యత ఉంటుందని చెప్పుకున్నామమ్మా. ఏమిటది? ఏదైనా దేశాలు తప్పు చేస్తే ఆ దేశాలు ఆర్థిక దిగ్బంధనం చేయొచ్చు, ఆ దేశాల యొక్క ఆ దేశాలను కొంత తమ మిలిటరీ బలంతో వాటిని దారిలో పెట్టచ్చు. నానా జాతి సమితి అని మంచిదే, ఎందుకంటే పవర్ ఉండాలి కదా. నిర్ణయం అయితే తీశారు కానీ మై డియర్ స్టూడెంట్స్, నానా జాతి సమితికి ఎక్కడి నుంచి వస్తుంది మిలిటరీ? ఎవరు ఇవ్వాలా దానికి? ఈ అన్ని దేశాలు కలిస్తేనే దానికి, అంటే అందరూ సభ్యత్వం పంపాలి. ప్రతి దేశం కూడా తమ దేశం నుంచి కొంత మిలిటరీని పంపాలి. కానీ ఈ మిలిటరీని, ఈ సైనిక సపోర్ట్ మద్దతును సరిగ్గా ఇవ్వలేదు సభ్య దేశాలు. సో కూరలు లేని పామైన, కూరలు తీసిన పాము. మనం ఊరుకుంటామా? కూరలు లేని పాము అంటే బుసగుడితో ఒక క్షణం భయపడతాం. ఇంకా అది అక్కడే బుసగుడు మనకు అర్థమవుతుంది. ఏమవుతుంది? చంపుతాం, దాన్ని తొక్కి పెట్టి చంపుతాం. నానా జాతి సమితి కూడా మిలిటరీ పవర్ లేకుంటే, మిలిటరీ మద్దతు లేకుంటే ఏ దేశాన్ని ఆర్థిక దిగ్బంధనం చేస్తుంది? ఏ దేశాన్ని భయపెడతారు? ఏ దేశం భయపడుతుంది? జరిగింది ఇక్కడ. నానా జాతి సమితికి నో సపోర్ట్ అట్ ఆల్, నో మిలిటరీ సపోర్ట్. ఓకేనా? తర్వాత ఇంకొకటి, ఆర్థిక దన్ను గుడక లేదమ్మా. అది పేర్లు నానా జాతి సమితి. అన్ని దేశాలు తమ ఆర్థిక స్తోమతను బట్టి, తమ జాతీయ స్థూల ఆదాయాన్ని బట్టి ఇంత ఇవ్వాలని ఒప్పందం ఉంది. సో దాంతోనే మిలిటరీ పోషణ, ఆయుధాల పోషణ, ఉద్యోగస్తుల పోషణ, మీటింగ్లు పెట్టడం, అన్ని ఖర్చులు ఇస్తుంటారు. కానీ
ఒప్పుకున్న దేశాలు, సభ్య దేశాలు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు మీరు ఈ మధ్యన గమనించుతారు? ఐక్యరాజ్య సమితిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాకు అనుకూలంగా మాట్లాడుతుందని నాటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నాడు? నేను నయా పైసా నిలిచేది లేదన్నాడు డబ్ల్యూహెచ్ఓకి. అమెరికా నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ వచ్చేది ఐక్యరాజ్య సమితి కానీ ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ. అది నేను ఇవ్వాలని కూర్చుంటే డబ్ల్యూహెచ్ఓ ఎట్లా నడుస్తుంది? ఉద్యోగస్తులు జీతభత్యాలు ఇవ్వడానికే బరువు అయిపోయింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే మళ్ళీ చెప్తా సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడు ఏదో ఒక అంశం వచ్చింది కాబట్టి. ఆనాడు నానాజీ సమితి మాట్లాడుతున్నాం కదా, అట్నే ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు చాలా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఎక్కువ మొత్తం ఇవ్వాల్సిన అమెరికా ఇవ్వడం లేదు, లేదా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. ఇదో ఈ పాలసీ ఒప్పుకుంటేనే నేను మీకు డబ్బులు ఇస్తాను అంటే దానికి అనుకూలంగా మార్చుకోవాలని. ఇదే పంద ఆనాడు ఉండేది. నానాజాతి సమితి విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈ దేశాలు సరిగ్గా కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు. అంటే వాళ్ళు అవి ఇవ్వాల్సిన చందాలు ఇవ్వలేదు. ఇది ఎట్లా నడుస్తుంది? ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, మిలిటరీ సపోర్ట్ లేదు. నానాజాతి సమితి వైఫల్యం కాక ఏమవుతుందండి? ఇంకొకటి ఇట్లాంటివే కాకుండా నానాజాతి సమితి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దానికి ఇబ్బందికరమైనవి. ఒక రూల్ ఉంది, సరే నానాజాతి సమితి పెట్టినప్పుడు ఆ రూల్ ఏం చెప్తాడంటే, నానాజాతి సమితిలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది ఏకగ్రీవంగా ఉండాలి. అంటే మొత్తం సభ్య దేశాలన్నీ ఒకే మాట మీద కుదురుతుండాలి. మనం ఇంట్లోనే కుదరదు. ఇంట్లో అమ్మ నాయన అక్క తమ్ముడు ఉన్నా కూడా ఈరోజు ఏం కూర చేయాలంటే నాయన ఒక మాట చెప్తాడు, అమ్మ ఒక మాట చెప్తాడు. ఈరోజు ఏం సినిమా పోవాలో ఏదన్నా అంటే అంత అలా అయితే ఆ నలుగురిలో ఒక ముగ్గురు ఏదన్నా అంటే దానికి పోతాం. కానీ నానాజాతి సమితులు చూడండి, మరి ఎందుకు ఈ లాజిక్తో ఏ చేశారో అని ఒక కండిషన్ పెట్టుకున్నారు. అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఈ సూత్రం నిజంగానే ఆచరణ యోగ్యం కాదు, ఇంపాసిబుల్. గుర్తుందా మన క్లాస్లోని మనం ఏదైనా ఒక టూర్ అనుకుంటాము, ఒకరు లేపాక్షి అంటారు, ఒకరు పెనుగొండ అంటారు, ఒకరు హంపి అంటారు, ఒకరు ఇంకోటి అంటారు. అందరూ ఒకే మాట మీద పెట్టలేదు. అప్పుడు ఏం చేస్తాము? మెజారిటీ మీరున్నటువంటి ఆ 15 మందిలో కొంచెం ఎక్కువ మంది లేదంటే ఇంకా మిగతా వాళ్ళు ఒప్పిస్తాం. లేదు సార్ అన్నా ఏరా ఎవరైనా లేదన్నప్పుడు లేమ్మని అందరూ అట్లున్నారు కదా అంటే ఓకే, మీకు పాపం కొంత మనసులో ఇష్టం లేకున్నప్పుడు అందరూ ఆ మాట మీద పోతారు. కానీ ఇక నానాజాతి సమితి అందరూ ఒప్పుకోవాలి, అందరూ అదే పాయింట్ మీద ఓటింగ్ చేయాలి. సో 1935 నాటికి దాదాపు 64 దేశాలు నానాజాతి సమితుల మెంబర్షిప్ ఉంటే ఈ 64 మంది ఒకే మాట మీద నిలబడాలంటే అవుతుంది. అట్లా కాకుంటే ఆ తీర్మానం పక్కన పెట్టాలి. అట్లా అన్ని తీర్మానాలు రావడం, ఎవరో ఒకరు ఒప్పుకోవడం, అది మూలలు పడడం. ఇట్లా ప్రతిబంధకాలు స్వయంగా సొంతంగా చేసి పెట్టుకున్నారు దాంట్లో. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అందువల్ల అంటే ఏదైనా ఉద్దేశం దాడి చేసినప్పుడు మిలిటరీ పవర్ లేకపోవడం, మినిమం కార్యకలాపాలు జరిగినందుకు సరైన నిధులు లేకపోవడం, దీనితో పాటు ఏ ఉద్దేశంతో అయితే నానా జాతి సమితి పెట్టుకున్నారో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా ఆయుధీకరణ చేపట్టారు. ఆర్మమెంట్ నిరాయుధీకరణ కదా వాళ్ళ మాట. కానీ ఏం చేశారు? తీవ్రమైన జాతీయత భావాల వల్ల ప్రేరేపితులైనటువంటి ఐరోపా దేశాలు ఆయుధాలను ఉత్పత్తి చేయడంలో పోటీ పడ్డారు. మరి అగ్రరాజ్యాలే ఏవైతే ఆయుధాలు లేకుండా చేయాలని అనుకున్నాయో ఆ దేశాలే ఆయుధాల పోటీలో ముందుంటే నానాజాతి సమితి వైఫల్యంగా విజయం సాధిస్తారు. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, నౌకాదళం ఎన్ని పెంచుకుంటా పోయాయి. దాంతో రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చింది. జస్ట్ మీకు ఒక పవర్ పాయింట్ నేను షేర్ చేస్తాను. ప్లీజ్ బి ఆన్ ద లైన్. మళ్ళీ మనం 2 o'clock క్లాస్ ఉందమ్మా. అంటే 2 ప్రపంచ యుద్ధాల మధ్యన జరిగిన ముఖ్య సంఘటనలో భాగంగా మనము ఈనాడు వర్సైల్స్ ఒప్పందము కూడా ఎలా దారి తీసింది అనే దాని మీద మనం దృష్టి పెట్టాం. చూడండి, వర్సైల్స్ ఒప్పందం ఇది లోపభూయిష్టంగా ఉంది. వుడ్రో విల్సన్ 14 సూత్రాలకు విరుద్ధం. విజేతలు ఏమాత్రం ఉదారంగా లేరు. జర్మనీపై శాంతిని బలవంతంగా రుద్దారు. ఓడిన వారు చర్చల్లో పాల్గొనలేదు. పగ సాధింపు ధోరణి ఉంది. ఇట్లా ఉందమ్మా నానాజాతి సమితి. రెండో ప్రపంచ యుద్ధానికి ఇంతకంటే ఏం కారణాలు కావాలి? చూడండి, విపరీతమైన జాతీయత భావన. ఎందుకు? జర్మనీని ఓడిపోయింది కదా అని దాని పట్ల ఉదారంగా లేకుండా కక్ష సాధింపు ధోరణితో దాని మెడలు వంచారు, నడ్డి విరిచారు, దోచుకున్నారు. అందువల్ల జర్మనీలో హిట్లర్ పుట్టుకొచ్చాడు. అదే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. బాల్కన్ రాజ్యాలు ముక్కలైపోయినాయి. ఆయుధీకరణ పెరిగింది. అన్ని దేశాలు ఆయుధీకరణ చేపట్టండరా అంటే ఆయుధీకరణ చేపట్టే గెలుపునేని దేశాలు. దాంతో నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రష్యా చేరింది, వెళ్ళిపోయింది. అందువల్ల 14 సూత్రాలు, 14 ఆశాభంగాలు. వుడ్రో విల్సన్ 14 సూత్రాలు, 14 ఆశాభంగాలు అయినాయి. అయితే అమ్మా, ఓకే, వర్సైల్స్ ఒప్పందాన్ని మనం విమర్శిస్తున్నాము. అయితే ఒక చిన్న వెలుగురేఖ ఏమిటంటే, ప్రప్రథమంగా అంతర్జాతీయ శాంతిని నెలకొల్పడానికి మొత్తానికి ఆ నానాజాతి సమితి అనేది ఏర్పాటైంది. అదే నేటి ఐక్యరాజ్య సమితికి బాటలు వేసింది. మొత్తానికి మరో 20 సంవత్సరాలు ఐరోపాలో శాంతిని నెలకొల్పింది. ఓకేనా?
తర్వాత దానికి రిలేటెడే మనం ఇద్దరు చూసిందే నానాజీ సమితి ఆశయాలు చాలా గొప్పగా ఉన్నాయి. అందుకొని అంగాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ చివరికి ఏమైందంటే చాలా బాధాకరంగా అది వైఫల్యం చెందింది. ఎంత వైఫల్యమైనప్పటికీ మనం గుర్తించాల్సింది ఏమిటంటే కనీసము నానాజాతి సమితి అనేది ఒకటి ఏర్పడింది, భవితరాల వారికి అది ఒక మార్గాన్ని ఇచ్చింది అనేది మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్ మై డియర్ స్టూడెంట్స్? రంగస్వామి, Nishant, you have to respond. లక్ష్మి, సార్ అయ్యో ఏమ్మా విన్నారా మీరు? సరే నేనే ఒక డౌట్ అడుగుతా మిమ్మల్ని. సార్ ఒక్కటి సార్, నానాజాతి సమితి వైఫ్ చెప్పుమ్మా. సార్ కాదు సార్, ఇన్ని దేశాలు అంటే సార్ శాంతి నెలకొల్పినా కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదండి సార్. అయినా అన్ని దేశాల మధ్య ఏం చేసే శత్రుత్వం ఉంది? శత్రుత్వమా? అవును సార్, ఇప్పుడు అన్ని కొన్ని బాగానే చేసినారు కదా, దానికన్నా కొంచెం కాంప్రమైజ్ కాదు కదండి సార్ వీళ్ళు. అదే మా స్వార్థం అమ్మా. ఒకసారి మనం ఎంత చేసినా కూడా కొన్ని ఇంకా నాకు కావాలా, ఇంకా నేను బాగుపడాలి, అవతలని ముంచాలనే స్వార్థం ఉంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినప్పుడు ఉపయోగం. అదే అంటే తీవ్రమైన జాతీయత భావన. ఓకేమ్మా, నాకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంది నాకు ఇప్పుడు. మళ్ళీ మీకు 2 o'clock మీరు క్లాస్కు రండి. ఓకే స్టూడెంట్స్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.